గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అద్రిజాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. రైస్ ఏ క్వాంటిటీలో కావాలో ఆ క్వాంటిటీలో నానబెట్టి పెట్టుకోవాలి. ఫస్ట్ పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి దాల్చిన చెక్క బగారాగా వేసి అవి బాగా వేగించుకోవాలి. అవి వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసి వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, బఠానీ, ఆలు వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి 5 minutes వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత అందులో పెరుగు వేసి నూనె పైకి తేలిన తర్వాత రుచికి సరిపోయేంత కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీరా పొడి వేసి బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఒక నిమ్మకాయని అందులో పిండాలి. పిండిన తర్వాత మనకి ఏ క్వాంటిటీలో రైస్ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ అందులో వేయాలి. అందులో వేసిన తర్వాత అవి మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి మనం ముందే నానబెట్టుకున్న రైస్ని అందులో వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా వదిలేయాలి. 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి ఆ విజిల్లో ఉన్న గాలి అంతా పోయిన తర్వాత 20 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఎంతో పొడి పొడిగా ఉండే వెజ్ బిర్యానీ ఇంట్లోనే రెడీ. దీన్ని పులావ్ అని కూడా అనొచ్చు. దీనికి సైడ్ డిష్గా మసాలా కర్రీ, పెరుగు అలాంటివి ఏమీ అవసరం ఉండవు. ఎంతో టేస్టీ అయిన వెజ్ పులావ్ ఇంట్లోనే రెడీ. ఇంకోటి లంచ్ బాక్స్లకి బెస్ట్ రెసిపీ, ఇన్స్టెంట్గా అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.